వివాహిత కుమార్తెల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తల్లిదండ్రులు మరణించిన సందర్భంలో కారుణ్య నియామకాల కోసం వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేవలం వైవాహిక స్థితిని ఆధారంగా చేసుకుని ఉద్యోగ అవకాశాలను నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఇక తల్లిదండ్రులపై ఆర్థికంగా ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలకు ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చేలా ఉంది. వివాహిత కుమార్తెల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తల్లిదండ్రులు మరణించిన సందర్భంలో కారుణ్య నియామకాల కోసం వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేవలం వైవాహిక స్థితిని ఆధారంగా చేసుకుని ఉద్యోగ అవకాశాలను నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. తల్లిదండ్రులపై ఆర్థికంగా ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలకు ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చేలాగుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, కారుణ్య నియామకాల కోసం వివాహిత కుమార్తెలకు కూడా పెద్ద ఊరటనిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కారుణ్య నియామకాలపై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పుని ప్రకటించింది. వివాహిత కుమార్తెల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ప్రధానంగా తల్లిదండ్రులు మరణించిన సందర్భంలో కారుణ్య నియామకాల కోసం వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని కూడా అత్యున్నత న్యాయస్థానం ఈరోజు స్పష్టం చేసింది. కేవలం వైవాహిక స్థితిని ఆధారంగా చేసుకుని ఉద్యోగ అవకాశాలు నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ కూడా సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనడం జరిగింది. తల్లిదండ్రులు ఆర్థికంగా ఆధారపడి జీవిస్తున్నటువంటి వివాహిత కుమార్తెలకు ఈ తీర్పు పెద్ద ఊరటించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద వివాహితకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సర్వం హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.